పృథ్వీరాజ్ చౌహాన్ ఈ పేరు వినగానే మనందరి మనసులో మెదిలేదేంటి? ఒక గొప్ప ప్రేమ కథ, ఒక ఘోరమైన నమ్మకద్రోహం అంతే కదా? సినిమాల్లో, కథల్లో మనం ఎన్నోసార్లు విన్నాం, చూశాం. ఆయన కథ మనల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. అయితే మనం విన్న ఈ కథలే నిజమైన చరిత్రనా? లేక దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? పదండి, ఈరోజు ఈ పురాణ గాథ వెనుకనున్న అసలు చారిత్రక నిజాలేంటో తెలుసుకుందాం. మనకు తెలిసిన పృథ్వీరాజ్ కథ ఇదే. ఒకవైపు సంయోగితతో ఆయనకున్న గాఢమైన ప్రేమ, మరోవైపు జయచందు చేసిన ద్రోహం. ఈ రెండూ కలిసి ఒక జాతి భవిష్యత్తునే మార్చేశాయని మనం కథలుగా వింటూ పెరిగాం. కాని అసలు ప్రశ్నేంటంటే, మనమింతగా నమ్మే ఈ కథకు చారిత్రక ఆధారాలు ఎంతవరకున్నాయి? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. పాపులర్ కథలకు, అసలైన చరిత్రకు మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. పృథ్వీరాజ్ కథను సాధారణంగా ఆయనతోనే మొదలుపెడతారు. కాని నిజానికి అసలు కథ అంతకంటే చాలా ముందే మొదలయింది. ఇప్పుడు చరిత్రలో మనం పెద్దగా పట్టించుకోని ఒక గొప్ప విజయం గురించి, మనకు తెలియని ఒక వీరోచిత ప్రతిఘటన గురించి తెలుసుకుందాం. సాధారణంగా పృథ్వీరాజ్ చౌహాన్నే తురుష్కులు దండయాత్రలన్నీ ఎదుర్కొన్న మొదటి యోధుడుగా అనుకుంటారు చాలామంది. కాని ఇక్కడ ఈ టైమ్లైన్ చూస్తే మనకొక షాకింగ్ విషయం తెలుస్తుంది. 712 ఏడీలో అరబులు సింధును ఆక్రమించినప్పట్నుంచి ఏకంగా 500 సంవత్సరాల పాటు ఢిల్లీ వైపు వాళ్ల విస్తరణను రాజస్థానీ రాజులు విజయవంతంగా అడ్డుకుంటూనే ఉన్నారు. అంటే ఇది ఒకరిద్దరు రాజుల పోరాటం కాదు, కొన్ని తరాలపాటు, శతాబ్దాలపాటు సాగిన ఒక మహాప్రతిఘటన ఇది. పృథ్వీరాజ్ మొహమ్మద్ ఘోరీతో యుద్ధం చేయడానికి సరిగ్గా 13 సంవత్సరాల ముందు 1178లో చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా కనిపించని ఒక కీలకమైన యుద్ధం జరిగింది. అదే కయందరా యుద్ధం. ఈ యుద్ధానికి నాయకత్వం వహించింది ఒక రాజే కాదు, గుజరాత్కు చెందిన రాణి నాయికాదేవి. ఆమె వ్యూహం చూడండి. ఘోరీ పెద్ద సైన్యాన్ని మౌంట్ అబూ దగ్గరున్న కొండల్లోకి తెలివిగా లాక్కొచ్చి మిగిలిన రాజస్థానీ రాజులతో కలిసి అతన్ని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ తర్వాత ఘోరీ మళ్లీ గుజరాత్ వైపు కన్నెత్తిగూడా చూడలేదు. రాజపుత్ర రాజుల మధ్య ఎప్పుడూ గొడవలే అనే అపోహకు ఇది పూర్తి విరుద్ధం. వాళ్ల మధ్య ఉన్న ఐక్యతకు ఇదొక గొప్ప ఉదాహరణ. సరే, ఇప్పుడు పృథ్వీరాజ్ జీవితంలోని అత్యంత ముఖ్యమైన, ప్రసిద్ధమైన ఘట్టానికొద్దాం. అదే మహమ్మద్ ఘోరీతో జరిగిన 2 తరైన్ యుద్ధాలు. ఒకటి విజయం, మరొకటి ఓటమి. ఈ 2 యుద్ధాల మధ్య చాలా పెద్ద తేడా ఉంది. 1191లో జరిగిన మొదటి యుద్ధం అది ధర్మయుద్ధం. ముఖాముఖిగా, బహిరంగంగా పోరాడారు. అందులో పృథ్వీరాజ్ గెలిచాడు. కాని 1192లో జరిగిన రెండవ యుద్ధం అలా కాదు. అది తెల్లవారుజామున సైన్యమంతా నిద్రపోతున్నప్పుడు చేసిన ఒక ఆకస్మిక, మోసపూరిత దాడి. మొదటి యుద్ధంలో గెలిచాక పృథ్వీరాజ్ ఘోరీని ఎందుకు వదిలేశాడు? ఇది మనకు చాలాసార్లు వచ్చే డౌట్. దానికి కారణం ఆ కాలం నాటి యుద్ధధర్మం. నోటిలో గడ్డిపోచ పెట్టుకుని శరణు కోరిన శత్రువుని క్షమించాలి అనేదొక నియమం. అది ఆవులా వినయంగా ఉన్నామని చెప్పడానికి సంకేతం. ఆనాటి విలువలకు అది చాలా గౌరవప్రదమైన చర్య. సరే, ఇప్పటిదాకా బానే ఉంది. కాని మరి మనం వినే ప్రేమకథలు, ద్రోహం కథలు అవన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? ఇప్పుడు ఈ అపోహలని కాసేపు పక్కన పెట్టి అసలు చారిత్రక ఆధారాలేం చెబుతున్నాయో లోతుగా చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. పృథ్వీరాజ్ గురించి మనకు ముఖ్యంగా 2 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పృథ్వీరాజ్ విజయ్. దీన్నాయన బ్రతికున్నప్పుడే జయానక అనే కవి రాశాడు, అంటే ఇది సమకాలీన రచన. ఇంకొకటి పృథ్వీరాజ్ రాసో. ఇది అసలు సంఘటనలు జరిగాక దాదాపు 500 ఏళ్ల తర్వాత, అంటే 17వ శతాబ్దంలో రాశారు. ఇప్పుడు మనకు తెలిసిన పాపులర్ కథలన్నీ, ప్రేమ కథ, ద్రోహం కథ, ఇవన్నీ కూడా ఈ 500 ఏళ్ల తర్వాత రాసిన రాసో నుంచి వచ్చాయి. ఆయన కాలంలో రాసిన పుస్తకంలో వీటి ప్రస్తావనే లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ పృథ్వీరాజ్ రాసో ప్రకారమే జయచంద్ ఘోరీని పిలిచి పృథ్వీరాజ్కి ద్రోహం చేశాడు అని ఉంటుంది. కాని పృథ్వీరాజ్ కాలం నాటి ఏ ఒక్క చారిత్రక ఆధారంలోనూ దీనికి రుజువు లేదు. అసలు విషయమేంటంటే, తరైన్ యుద్ధం తర్వాత ఘోరీ చేసిన అతి పెద్ద యుద్ధం జయచంద్తోనే. అలాగే సంయోగిత ప్రేమకథ కూడా. ఈ అద్భుతమైన ప్రేమకథ ప్రస్తావన ఆ కాలం నాటి ఏ హిందూ లేదా ముస్లిం చారిత్రక గ్రంథాల్లోనూ కనిపించదు. ఇది కూడా శతాబ్దాల తర్వాత రాసిన పృథ్వీరాజ్ రాసోలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అపోహలను పక్కన పెట్టాం కదా,
మరి చారిత్రక ఆధారాల ప్రకారం అసలైన పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు, ఎలా ఉండేవాడు? పురాణ కథలు కందని ఆ నిజమైన రాజుని ఇప్పుడు మనం పునర్నిర్మించుకుందాం. 11. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ రాజు అయినప్పటి వయసు. ఆలోచించండి, కేవలం 11 వయసులో ఆయన రాజ్యం లోపల బయటనుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ చిన్న వయసులోనే తిరుగుబాటు చేసిన తన దాయాదులను ఓడించి సింహాసనాన్ని నిలబెట్టుకున్నాడు. అల్లర్లు చేస్తున్న భండనక తెగును అణిచివేశాడు. చాళుక్యులు, చందేలులు, గహదవాళ్ళు ఇలా ఆ కాలంలోనే 3 బలమైన రాజ్యాలను యుద్ధాల్లో ఓడించాడు. అంతేకాదు, అతను కేవలం యోధుడే కాదు, పద్మనాథనే మంత్రితో కళలు, సంస్కృతి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాడు. తన ఆస్థానంలో పండితుల మధ్య శాస్త్రార్థ చర్చలు కూడా నిర్వహించేవాడు. అంటే ఇది ఒక విషాద ప్రేమకథా నాయకుడు చిత్రం కాదు, ఒక సమర్థుడైన సైనిక పాలకుడి, ఒక సంస్కృతి పోషకుడి. ఈ అద్భుతమైన విజయాలన్నీ, ఈ వారసత్వమంతా అతను కేవలం 15 ఏళ్లలో సాధించాడు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. పృథ్వీరాజ్ చౌహాన్ కథ చరిత్రకు, మనం చెప్పుకొనే కథలకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తుంది. చరిత్రలో ఇలాంటి మరెంతమంది వీరుల గురించి మనకు కేవలం పురాణాల రూపంలోనే తెలుసు. వారి అసలు కథలు ఏమైపోయి ఉంటాయి?